సాంద్రీకరణం. దీన్ని ఇంగ్లీష్‌లో కండెన్సేషన్ అని అంటారు. కండెన్సేషన్‌కి, ట్రాన్స్‌పిరేషన్‌కి రివర్స్‌గా ఉంటుంది. ప్రాసెస్ అనేది రివర్స్ ప్రాసెస్ ఉంటుంది. ఇక్కడ బాష్పీభవనం అంటే నీరు ఆవిరిగా మార్చే ప్రక్రియ. అదే సాంద్రీకరణం అంటే నీటి ఆవిరి నీరుగా మార్చే ప్రక్రియనే సాంద్రీకరణం అని అంటారు. సాంద్రీకరణానికి మన నిజ జీవితంలో ఎక్కడెక్కడ అబ్జర్వ్ చేయొచ్చంటే, మనం ఎప్పుడైనా చలికాలంలో స్పెక్స్ పెట్టుకునే వ్యక్తులు బయటికి వెళ్తే, ఆ స్పెక్స్ చుట్టూ చిన్న చిన్న డ్రాప్స్ లాగా తేమలాగా మారుతుంది. అది ఏ ప్రాసెస్ అంటే సాంద్రీకరణ ప్రాసెస్. కండెన్సేషన్ అని అంటారు. అండ్ నెక్స్ట్ మేఘాలు ఏర్పడడము. అండ్ ఇప్పుడు బయట చలికాలంలో మనము ఎర్లీ మార్నింగ్ అబ్జర్వ్ చేసినట్టయితే గడ్డి మీద చిన్న చిన్న బిందువులాగా ఏర్పడేది కూడా సాంద్రీకరణ ప్రాసెస్. ఇవన్నీ సాంద్రీకరణం యొక్క ఎగ్జాంపుల్. సాంద్రీకరణం అంటే నీటి ఆవిరి నీరుగా మార్చే ప్రక్రియని సాంద్రీకరణం అంటారు, లేదా కండెన్సేషన్ అని అంటారు. ఇప్పుడు ఫస్ట్ సముద్రాల నుంచి, చెరువుల నుంచి లేదా నదుల నుంచి బాష్పీభవనం ద్వారా నీరనేది ఆవిరిగా మార్చి పైకి వెళ్తుంది. వాతావరణంలోకి వెళ్తుంది. అలా పైకి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ ఏమవుతుందంటే, ఫస్ట్ ఆ నీరు గాలి కంటే ఎందుకు పైకి వెళ్తుంది అంటే, నీటి ఆవిరి గాలి పైకి ఎందుకు వెళ్తుంది అంటే, నీటి ఆవిరి అనేది చాలా బరువు లేకుండా ఉంటుంది. అందుకే అది ఎర్త్ అట్మాస్ఫియర్‌లో తేలియాడుతూ ఉంటుంది. అందుకే నీటి ఆవిరి అనేది పైకి వెళ్తుంది. వాతావరణంలో పైకి చేరుతుంది. ఇలా భూమి నుంచి పైకి వెళ్ళే కొద్దీ అక్కడ టెంపరేచర్ అనేది తక్కువగా ఉంటుంది. చాలా చల్లగా ఉంటుంది. అలా పైకి చేరిన తర్వాత ఆ ఆవిరి చల్లగాలులతో సూక్ష్మమైన చిన్న చిన్న నీటి బిందువుల్లాగా మారుతుంది. ఫస్ట్ కింద నీరు నుంచి సూర్యరశ్మి వల్ల పైకి వెళ్తది. అలా పైకి వెళ్ళిన తర్వాత పైన వాతావరణం ఎలా ఉంటుంది అంటే చాలా చల్లగా ఉంటుంది. ఇలా చల్లగా ఉండడం వల్ల ఏమవుతుంది, ఆ ఆవిరి అనేది చిన్న చిన్న బిందువుల్లాగా ఏర్పడుతుంది. ఇలా చిన్న చిన్న బిందువులు అన్నీ ఒకే చోట చేరి అప్పుడు ఏర్పడతాయంటే మేఘాలనేటివి ఏర్పడతాయి. ఇలా పలుచోట్ల ఉన్న మేఘాలు అన్నీ ఒకే దగ్గరికి వచ్చి ఒక గుంపులాగా మారుతాయి.